ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 50వ అధ్యాయము 21వ వాక్యాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ ఉదయకాలం ప్రభు నీతోనూ మీ కుటుంబంతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? భయపడకుడి, నేను మీకును మీ పిల్లలను పోషించేదను. వాస్తవంగా ఈ మాట ఏ సందర్భంలో రాయబడి ఉందో మీరు ఎరుగుదురు కదా. యోసేపు చిన్నవాడైనప్పుడు దేవుని ద్వారా దర్శనాన్ని పొందుకొని తన అన్నలకి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు అసూయపడి, చిన్నవాడివి నువ్వు మా మీద వేలుతావని పగబట్టి కక్షగట్టి మెడబెట్టి గోతులో వేసి చంపాలని చూశారు. మొత్తం మీద పరాయి దేశానికి, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక ప్రతి ప్రయత్నంలో సఫలం చేసి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాలక్రమంలో అన్నల దగ్గర కరువు చేరింది. మొత్తం మీద ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు వారు యోసేపు మా తమ్ముడే అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. యోసేపు అంటారు, అన్నలారా భయపడకండి, మిమ్మలను మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితురు కానీ అది దేవుడు నాకు మేలు చేశాడు. ఎందుకో తెలుసా? బహుజనులను బ్రతికించున్నట్లుగా ఇది నాకు మేలు జరిగింది. దైవజనమా, ఈ రోజున నీ కీడు చేశారని, నీ పిల్లలకు కీడు చేశారని, నీకు కీడు చేశారని, నీ కుటుంబానికి కీడు చేశారని తల్లడిల్లిపోతున్నావు కదూ. భయపడాల్సిన అవసరం లేదు, అది మేలుకే జరిగింది. ఏమండి యోబు కూడా ఏమన్నారు? నాకు దేవుడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, ఆయన నామానికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక అన్నాడు. ఎందుకంటే రెండంతలుగా మేలు ఇవ్వబోతున్నాడు గనుక. ఈ రోజున నీ జీవితంలో నీ అన్నలు పగబెట్టారా? నీ తమ్ములు పగబెట్టారా? నీ ఆఫీసులో నీ యజమానుడు పగబట్టాడా? లేక ఆస్తి దగ్గర అన్నదమ్ములు పగబట్టారా? బంధువులు పగబట్టారా? గ్రామస్తులు పగబట్టారా? నిన్ను నామరూపాలు లేకుండా చేసి అడ్రస్ లేకుండా చేయాలనుకుంటున్నారా? నో, ఎవరేం చేయలేరు. యేసు ప్రభు నమ్మిన వారిని దేవుడు కాపాడుతాడు. భూమిని తలకిందులు చేసే శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. రాజులు సహితం తల వంచేటట్లుగా ప్రభు మీకు కృప చూపును గాక. యేసేపులో ఉన్న గొప్ప గుణం ఏంటో చెప్పనా? క్షమించేది. శత్రువులను క్షమించాడు, అన్నలను క్షమించాడు. ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయం ఏంటో తెలుసా? ఆ క్షమించే హృదయం యేసు ప్రభువుకు ఉంది గనుక, అదే మనసు ఇతగాడికి ఉంది గనుక ఫరో అంతటి వాడుగా, పరాయి దేశంలో ప్రధానమంత్రిగా చెయ్యెత్తాలన్నా కాలెత్తాలన్నా యోసేపు సెలవు లేకుండా ఆ దేశంలో ఏది జరగలేదు. రాజు గారి యొక్క 2వ రథములో యోసేపు ఎక్కడానికి దేవుడు కృప చూపాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు కన్నీరు కారుస్తున్నావు, కంగారు పడుతున్నావు, గుండె వేదన చెందేటట్లుగా బాధపడుతున్నావు. భయపడకు, దర్శనాన్ని పట్టుకో, వాక్యాన్ని పట్టుకో, దేవుణ్ణి పట్టుకో. నీ చరిత్ర ఆయన మార్చును గాక. ఈ రోజున ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితంలో, దేవా నాకు మేలు చేసేవయ్యా, వాళ్ళు నాకు కీడు అనుకుంటున్నాను కానీ ఇది నా మేలుగా నువ్వు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెప్పి నీకు అప్పగించిన పనిలో బాధ్యతగా చేయి. ప్రభు నిన్ను యోసేపుని ఆశీర్వదించినట్లుగా నిన్ను నువ్వు ఫలించడు కొమ్మగా చేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడ, దయగలిగిన రాజా, స్తోత్రము నాయన. ఏది చేసినా నువ్వు మాకు మేలు చేసే దేవుడు. కీడు అనుకున్నాడు కానీ అది మేలుగా మార్చబడింది. వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఆ కృప దయచేయమని, ఓర్పు, తగ్గింపు, క్షమించే మనస్సు అనుగ్రహించండి. యేసు నామమున అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.